అమరావతిలో కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీరుకొండ, పెదపరిమి, తాడికొండ ప్రాంతాలకు వరద పొట్టెత్తింది. దీంతో పెదపరిమి, నీరుకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి పంటలు నీట మునిగాయి. ప్రతి ఏడాది కంటే ఈసారి వరద ఎక్కువ ఉందని స్థానికులు చెబుతున్నారు. కొండవీటి వాగు ముంపు నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాడికొండ, పెదపరిమి, నీరుకొండ ప్రాంతాల్లో పంట పొలాలకి వరద నీరు చేరుకుంది. ముఖ్యంగా కొండవీటి వాగుకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఈ ప్రాంతానంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువైపు చూస్తే కనుక ఇదంతా కూడా పెదపరిమి, తాడికొండకు సంబంధించినటువంటి ప్రాంతం. కొండవీటి వాగు లామ్ నుంచి వచ్చేటువంటి ప్రాంతం కావడంతో కొండవీటి వాగు లామ్ నుండి ఇటువైపు వచ్చి మొత్తం కూడా ఈ ప్రాంతానంతా కూడా ముంచెత్తింది. ఇక్కడ దాదాపు 2000 ఎకరాల వరకు ఉందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కొన్ని చోట్ల పత్తిని సాగు చేస్తున్నారు, కొన్ని చోట్ల ఖాళీగానే భూమి ఉందని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం ఒకసారి ఇక్కడ నెలకొందని చెప్పాలి. కొంతమంది ఈ ప్రాంత వాసులు ఉన్నారు. ఏంటంటే ప్రతి సందర్భంలో ఇదే విధంగా మునుగుతుందా, లేకపోతే ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చిందా? ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ వచ్చింది. మొత్తం కొండవీటి వాగుదేనా? కొండవీటి పైన లామ్ నుంచి. అదే ఓకే. కొద్దిగా ఇప్పుడు నీరుకొండ వెళ్ళడానికి మొత్తం నీరు క్లోజ్ అయిపోయినట్టుంది. అస్సలు పాది కాదు, వెళ్ళడం కుదరదు అస్సలు. ఈ లోతు వచ్చింది, ఇంకా పోయేకుంది. ఓకే. ఇక్కడ ఇది ఇంకా పోయేకుంది, ఈ లోతు వచ్చింది. ఓకే. వచ్చింది పాది కాదు అసలు. అక్కడ కంతేరు అది వాగు అసలు నెట్టిద్ది. ఏ వాగు? కంతేరు వాగు. అదే వాగు, అది ఎర్రాగు, అది నెట్టిద్ది. ఓకే. అసలు అటు బాగోదు కాదు. ఇటైనా చిన్నగా బాగొచ్చు కానీ అసలు అటు బాగోదు కాదు. ఇప్పుడు ఈ పొలాలు ఏమైనా వేసారు? ఇక్కడ నీళ్ళు మునిగిపోయినాయి పొలాలు ఉన్నాయా? ఇప్పుడేమి లేదు, ఇప్పుడేమి వేయరు. ఎనసిక్కి చగనగా వేస్తారు అది. ఓకే. పత్తి అక్కడక్కడ వేసారంటున్నారు. ఇక అది మునిగిపోయింది, అది మునిగిపోయింది. ఓకే. అది మునిగిపోయింది. అది ఏంటి? ఇది అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రాంతమా కాదా ఇది? ల్యాండ్ పూలింగ్. ఓకే. ఇక్కడ లేదు, రాజధాని ఉందా ఇక్కడ? ఇది రాజధాని. ఈ పొలం తీసుకోలేదనుకుంటా, తీసుకున్నారా? ఈ పొలం ఉందనుకుంటా. ఇదంతా లేదు. ల్యాండ్ పూలింగ్ కింద కాదు, ల్యాండ్ పూలింగ్ కింద కాదు, తీసుకోవాలి. అటేమన్నా వెళ్ళి ఆ వరద నీరు అటే వెళ్ళదా? వెళ్ళవా కేవలం ఇట్టు వెళ్తాయి, అటు వెళ్ళవు. ఓకే. ఇప్పుడు కొండవీటి వాగుకి ఏదో ఒక వెడల్పు చేసి రిజర్వాయర్లు కడుతున్నారంట కదా? కడుతున్నారు అన్నారు కానీ మనకి చూడాల, నేను చూడాల. కడుతున్నారు, కట్టి ఎటువంటి మలపాలన్నారు, ఇటు రాకుండా మళ్ళించాలనుకున్నారు కానీ మళ్ళించాలి, అప్పుడు ఇటు రాకుండా ఉంటాయి. ఓకే. ఏదేమన్నప్పటికీ అంటే ల్యాండ్ పూలింగ్ సంబంధం లేనటువంటి ఆ ప్రాంతంలో కూడా వరద వచ్చేస్తుందని కొంతమంది చెబుతున్నారు. కానీ ఇది కేవలం నాన్ పూలింగ్ ల్యాండ్ అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది రాజధానికి తీసుకున్నటువంటి ప్రాంతం. భవిష్యత్తులో భూ సమీకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. సెకండ్ ఫేజ్. ఆ సెకండ్ ఫేజ్లో ఒకవేళ ఈ ప్రాంతాన్ని తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ కొండవీటి వాగు ముప్పును అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం CRDA ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అటు రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, కొండవీటి వాగు ఎత్తు పెంచడం, వెడల్పు చేసి వాటర్ అంతా కూడా నేరుగా ప్రకాశం బ్యారేజ్ చేరేలాగా రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంతా కూడా వరద ముంపులోనే ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.